హాయ్ గైస్, అందరికీ నమస్తే. నా పేరు సంతోష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు తమ్నైల్లో చూసే ఉంటారు కదా, ఇవాళ నేను లాస్ ఏంజలస్ సిటీకి రైడ్ చేస్తున్నా. ఈ రైడ్ వచ్చేసి టోటల్గా 700 కిలోమీటర్లు ఉంటుంది. ఇంకా మనం ఇప్పుడు ఈ రూట్లోనే ఇంకొక 100 కిలోమీటర్ల దాకా వెళ్తే హైవే 1 అనే రూట్లోకి వెళ్తాం. ఇంకా అక్కడి నుంచి మనకి లాస్ ఏంజలస్ సిటీ వరకు మొత్తం ఇంకా కోస్టల్ రైడ్ అనమాట. వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. ఈ రూట్లో మనకి మంచి మంచి బీచెస్ కూడా ఉన్నాయి. ఇట్లా శాంటా బార్బరా బీచ్ అని, శాంటా మోనికా బీచ్ అని, వెనిస్ బీచ్ అని ఒకటి ఉంది. ఇవన్నీ మంచి ఐకానిక్ ప్లేసెస్ అనమాట. సో ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి, చాలా బాగుంటుంది. ఎండ అయితే పిచ్చగా కొడుతుంది. ఎండాకాలంలో డ్రైవ్ చేస్తే మాత్రం చాలాసార్లు తాగాలి వాటర్ అయితే, లేకపోతే బాడీ మొత్తం డీహైడ్రేట్ అయిపోతే అది ఇవ్వాలి ఎఫెక్ట్ పడకపోయినా కంటిన్యూస్గా నెక్స్ట్ రైడ్ ఉందనుకోండి రేపు అట్లా చాలా ఎఫెక్ట్ పడుతుంది. కాలిఫోర్నియా స్టేట్లో ఏంటంటే వైల్డ్ ఫైర్ చాలా ఎక్కువ అనమాట. ప్రతి సంవత్సరం ఈ అడవంతా గాలిపోతూ ఉంటుంది. అది న్యాచురల్గా అయ్యేది కాబట్టి దాన్ని ఆపడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అందుకే ఎప్పుడన్నా ఎండాకాలం ఏదైనా లాంగ్ ట్రిప్స్ పెట్టుకున్నప్పుడు ఇట్లాంటివి ఏమైనా అయినాయంటే ట్రాఫిక్ చాలాసార్లు అయిపోతుంది. ఒక్కొక్కసారి అయితే రోజులు కూడా అయిపోతుంది. ఎందుకంటే మీకు అడివంతా కాలిపోతున్నప్పుడు మీకు రోడ్డు అందులో నుంచి ఉంటే ఇవి పోలీసులు ఆపేస్తారు. మొత్తం ఆపేసి అదంతా సెట్ అయ్యేంత వరకు పోనీకుండదు. ఈ రూట్లో ఎప్పుడు రాలే కానీ నేను అసలు అంత డ్రైగా అనిపిస్తుంది చూడండి. మొత్తం ఎప్పుడో ఒక్కొక్కసారి ఒక్కొక్క కారు కనిపిస్తుంది అంతే. సో ఈ ట్రిప్ ఏంటంటే నేను ఈ లాస్ ఏంజలస్కి 2 వీక్స్ ప్లాన్ చేసిన, 2 వారాలు మొత్తం. ఈ 2 వారాలు అక్కడనే ఉండి ఆ చుట్టుపక్కల ఉన్న మంచి మంచి లొకేషన్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దామని నా ప్లాన్ అనమాట. అక్కడ జాషువా ట్రీ నేషనల్ పార్క్ అని ఉంది, చాలా ఫేమస్. అది ఎట్లా అంటే వేరే కంట్రీస్ నుంచి వస్తారు ఖాళీ అట్లాంటి ప్లేస్లు పోవడానికి. అక్కడికి వెళ్తాం. మళ్ళీ ఒకటి మొహావీ డెజర్ట్ అని ఉంది, మొత్తం ఎడారేనమాట. అది చాలా డేంజర్. అది ఒక్కడినే పోతే అది కొంచెం ఆలోచించి పోవాలి అది. ఎందుకంటే అక్కడ కానీ బండి బ్రేక్ డౌన్ లేకపోతే ఏదన్నా ఇబ్బంది వచ్చిందంటే హెల్ప్ చేయడానికి ఎవ్వరు ఉండరు. సో అది కొంచెం ఆలోచించి పోతా. చూద్దాం. ఇంకా చాలా ఉన్నాయి లొకేషన్స్. అయితే మీరైతే వీడియోలు మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా నచ్చుతుందని అనుకుంటున్నాను. రోడ్డుకి అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ మొత్తం ఫార్మింగే. అదేదో తోటలానే ఉంది అది కూడా. ఇంకా చూద్దాం ఇక్కడి నుంచి ఇలా ఫార్మింగ్ ఏమైనా అనిపిస్తుందేమో. చూడండి మొత్తం ఒక ట్రాక్టర్ తోటి దున్నుతున్నట్టున్నారు. చుట్టూ కొండలే ఉన్నాయి. ఎండ మాత్రం దంచుతుంది. అమ్మో, ఈ ఎండతో పాటు ఇంజన్ హీట్ వస్తుంది కాళ్ళ దగ్గర. చూడండి చుట్టూ కొండలే మొత్తం. అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ ఏమో ఫార్మింగ్ మొత్తం. నేను ఉండేది నార్థన్ కాలిఫోర్నియా అనమాట. ఇప్పుడు మనం లాస్ ఏంజలస్ ఏమో సౌత్లో ఉంటుంది. జనరల్గా సౌత్ సైడ్ ఎండ చంపుతుందంట ఫుల్గా. నార్త్ తోటి కంపేర్ చేసుకుంటే సౌత్ కాలిఫోర్నియాలో ఎండ అయితే ఇరగదీస్తామంట. వాటర్ ఎక్కువ క్యారీ చేయాలి. ఇక నేను బండి మీద ఒక బాటిల్ ఉంది అంతే ఇప్పుడైతే. ఇప్పుడు ఇది మనల్ని హైవే ఎక్కిస్తుంది, హైవే 101. మా పెట్రోల్ రేటు $5.5 ఉంది. ఇక్కడ $5.5 ఏంద్రా నాయన. ఇప్పుడు మనం హైవే 101 ఎక్కుతున్నాం.
జాగ్రత్తగా ఉండాలి ట్రక్ వాళ్ళతో అయితే. వాళ్ళు ఏం చేయరు కానీ ఆ గాలి సడన్గా ట్రక్ దాటినామంటే విండ్ వస్తాయో దాని పక్క నుంచి అది గట్టి కొడుతుంది ఒకటేసారి. అన్నర తర్వాత ఒక బండి కనిపించింది నా ముందు చూడండి. అది ఏందో మరి రోడ్స్టర్ అనుకుంటా, రోడ్స్టరా ఇండియనా. నాకు అసలు కేరే లేదు, జాకెట్ లేదు, ఏం లేదు. ట్రైన్ చూడండి గూడ్స్ లాంటిది, ఎంత పొడుగుందో ఇదైతే. ఆల్మోస్ట్ ఒక 1-2 కిలోమీటర్ల నుంచి అది అట్లనే ఉంది. ఇక్కడ చిన్న స్టాప్ తీసుకొని కొంచెం వాటర్ నోరంతా ఎండుకపోతుంది. రెస్ట్ ఏరియాకి పోదాం అనుకున్న ఇందాకాడ రెస్ట్ స్టాప్స్ అని ఉంటాయి ఖాళీ ఆగి కొంచెం సేపు చిల్లు కావడానికి, కానీ క్లోజ్ చేసి ఉన్నాయి. ఇక్కడ చూద్దాం. అసలు ఫస్ట్ నా దగ్గర కొన్ని వాటర్ ఉన్నాయి. అవి చల్లగా ఉన్నాయా వేడైపోయినా చూద్దాం. బాటిల్ అయితే వేడిగానే ఉంది. నా బాడీ అంతా డ్రైన్ అయిపోయింది. ఏదైనా కోక్ కానీ లేకపోతే ఏదైనా వైటమిన్ డ్రింక్ ఏదైనా ఒకటి తీసుకుంటే అయిపోతుంది. You on me? Thanks. Is that a place? I put my wallet on my bike and then I'm like, where is it? Did you find it? Yeah. Oh my goodness. Okay, so that's gonna be $2.59. Cash okay? Back up. $237.65. Cash okay? Cash is fine? Yes. Yeah, right. $2.59. Yeah. Yes, please. Thank you. And All right, cheers. you have a great day. You too. ఇది ట్రక్ స్టాప్. ఇది చూడండి ఎన్ని ట్రక్లు ఉన్నాయో. ఇగో ఈ డ్రింక్ తీసుకున్నా. ఇది దీంట్లో ఏమో అంటారు ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి అంటారు. ఎండ ఎక్కువ వచ్చినప్పుడు మనకి ఎండ ఎక్కువ డ్రైన్ అయినప్పుడు ఇది కొంచెం ఎట్లా మన చక్కెర నీళ్ళలాగా. ఓకే ఓకే బాయ్ బాయ్ ట్రక్ స్టాప్. ఈ ఊరు ఏంటంటే శాన్ ఫ్రాన్సిస్కోకి లాస్ ఏంజలస్కి మధ్యలో ఉంటుంది అన్నమాట. నేను అంత ఒకటే రోజు అన్ని కిలోమీటర్లు ఎందుకు రైడ్ చేయడం అని చెప్పి ఖాళీ మధ్యలో ఏది ఉంటే అది బుక్ చేసిన. ఊరి పేరు కూడా తెలియదు నాకు అప్పుడు చక్కగా. తర్వాత అక్కడ ఆపినప్పుడు హాస్టల్ బుకింగ్ చూస్తే ఇంతకుముందు చెప్పిన కదా శాన్ లూయిస్ ఒబిస్పో, అదే దాని పేరు. Okay. Go out to the edge and look down there. You see the trucks right here. Oh, right. Okay. There's dunes there. Nice. ఇదిగో చూడండి, ఇదే పిస్మో బీచ్ అన్నమాట. ఇది కోస్టల్ హైవేలో ఇది స్టార్టింగ్లో ఉంటుంది. పిస్మో బీచ్ అనేది మనం శాన్ ఫ్రాన్సిస్కో నుంచి లాస్ ఏంజలస్ వెళ్ళే రూట్లో స్టార్టింగ్లో ఉంటుంది అన్నమాట. సో మీరు ఇక్కడ బీచ్ చూసుకుంటే ఎంత పెద్దగా ఉందంటే చూడండి,
నాకు రైట్ సైడ్లో ఉన్నదేమో క్లిఫ్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఉన్న చూడండి జనాలు. అక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంది ఇటు సైడ్, ఇట్స్ రైట్ సైడ్ పార్ట్. మధ్యలోనేమో ఇట్లా పియర్ ఉంది. మళ్ళీ లెఫ్ట్ సైడ్ చూడండి, ఇది ఆల్మోస్ట్ ఒక 4-5 కిలోమీటర్లు ఉంటుంది. ఇంత పొడుగు ఇక్కడ దాకా. అట్లనే ఒక 3 నుంచి 4 మైల్స్ వెళ్ళినామంటే అక్కడ ఇదే బీచ్ అక్కడ దాకా కనెక్ట్ అయి ఉంటుంది, కానీ అక్కడ 4-wheel డ్రైవ్స్ బీచ్లోకి అలౌ చేస్తారు అనమాట. ఇక్కడ బండ్లు కార్లు ఏమి అలా ఉండదు, కానీ అక్కడ మాత్రం 4-wheel డ్రైవ్స్ తీసుకొచ్చి బీచ్లోనే క్యాంపింగ్ కూడా చేసుకోవచ్చు. 11 o'clock అట్లా స్టార్ట్ అయితాయి ఫుడ్ ట్రక్స్ కూడా. ఏరియా చాలా బాగుంది, అంత బ్యూటిఫుల్ అని చూడండి. శాంటా బార్బరా బీచ్ వచ్చేసి మన నెక్స్ట్ డెస్టినేషన్. అదేమో 2 hours 6 minutes చూపిస్తుంది. ఎక్కువ ఒకటే దగ్గర స్ట్రక్ అయిపోతే మన డెస్టినేషన్కి రీచ్ అవ్వలేమని చెప్పేసి కొంచెం స్ట్రిక్ట్గా టైం ఫాలో అయ్యి వెళ్తున్నాను నేను. కాకపోతే కవర్ చేసుకుంటూ వచ్చే అన్ని లొకేషన్స్ మంచి మంచి, ఇప్పుడు శాంటా బార్బరా బీచ్ ఉంది కదా, అది 2 hours వస్తుంది. మొత్తం ఈ కోస్ట్లో ఉన్న మంచి బీచెస్ అన్నీ కవర్ చేసుకుంటూ వెళ్దాం. చూడండి మొత్తం మొత్తం పొలాలే. ఇగో హైవే మించిపోతే ఇవన్నీ మిస్ అయిపోతాయి, ఏం అర్థం కావు, ఏం కనిపించదు. ఇంతకుముందు నా వీడియోలలో కొంతమంది కమెంట్స్ చేసిండ్రు, ఇట్లా ఏంది ఈ బండి రివ్యూ చేయండి బ్రో అని చెప్పేసి. ఈ బండి నేను తీసుకొని ఇంకా 3 months కూడా కావాలి, అట్లా 3 monthsకి కానీ 6 monthsకి కానీ అట్లా అయిన తర్వాత అప్పుడు ప్రాపర్గా రివ్యూ చేద్దామని చెప్పి, సగం సగం తెలుసుకొని ఇన్ఫర్మేషన్ చెప్పే కంటే ఒక 3 months 4 months అట్లా రైడ్ చేసిన తర్వాత ఆ మార్క్ పెట్టుకొని అప్పుడు చేస్తాను నేను రివ్యూ.
ఈ రివర్ ఇది మొత్తం ఎట్లా డ్రై అయిపోయింది చూడండి. ఇటు డ్రై ఉంది, ఇగో ఇక్కడ సైడ్ మొత్తం డ్రై ఉంది. ఇక మనం వెళ్ళే నెక్స్ట్ డెస్టినేషన్ అదే శాంటా బార్బరా. అది ఆ కౌంటీలోకి వచ్చినా అని చెప్పి బోర్డు ఉంది ఆడ, కానీ ఇంకా 1 hour 50 minutes ఉంది ఆ డెస్టినేషన్కి. మనకి జిల్లాలు ఎట్లనో ఇక్కడ కౌంటీస్ అట్లా అనమాట. ఒక కౌంటీలో చాలా చిన్న చిన్న సిటీస్ ఉంటాయి. ఇంకా ఇదొకటి. సో ఈ శాంటా బార్బరా అనే బీచ్కి వెళ్తున్నాం కదా ఇప్పుడు మనం. దాంట్లో ఇది ఇంకొక కౌంటీ, ఆ కౌంటీలోనే ఇది ఇంకొక చిన్న సిటీ ఏదో. కొండ కిందనే ఉంది సిటీ. స్పోర్ట్స్ కార్లు చూడండి, కొలరాడో, వేరే స్టేట్ వాళ్ళు వీళ్ళు. హైవే నుంచి కాకుండా ఇట్లా సబ్ రోడ్స్ నుంచి వెళ్ళినప్పుడు ఇగో ఇట్లాంటి చిన్న చిన్న క్యూట్ టౌన్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఆ పక్కనే ట్రైన్ ట్రాక్ అవో చూడండి, అది ఆయిల్ కంటైనర్స్ అనుకుంటా మొత్తం అది. ఇదే ట్రైన్ స్టేషన్, ఇది ఈ ఊరికి ట్రైన్ స్టేషన్ అనుకుంటా. ఈ సిమెట్రీ కూడా ఎంత బ్యూటిఫుల్గా కట్టిండ్రు, స్కల్ప్చర్ లాగా. హైలైట్ ఏంటంటే ఇక్కడ మీకు స్పీడ్ బోర్డులు ఉంటాయి కదా, 50 miles వెళ్ళాలి, 60 miles వెళ్ళాలి అని చెప్పేసి. దాని కింద రాడార్ ఎన్ఫోర్స్డ్ అంటారు. నాకు మొన్న తెలిసింది నాకు అది. రాడార్ ఎన్ఫోర్స్డ్ అంటే ఇప్పుడు జనరల్గా అయితే ఇట్లా రోడ్డు పక్కకు పోలీసు వాళ్ళు ఉంటారు, స్పీడ్ ఎక్కువ పోతే ఆపుతారు కదా. అట్లా కాకుండా పైనుంచి చిన్న చిన్న హెలికాప్టర్స్ కానీ లేకపోతే చిన్న చిన్న జెట్ ప్లేన్స్ ఉంటాయి కదా, వాటిలో స్కానర్ పెట్టి మనం రోడ్డు మీద స్పీడ్ పోతే వాటికి తెలిసిపోతుంది. సో వాళ్ళు ముందు ఉన్న అథారిటీస్కి కానీ సిగ్నల్ ఇస్తారనమాట. సో వాళ్ళు ఇక మనల్ని ఆపి ఫైన్ వేస్తారు. సో అట్లా కూడా స్పీడ్ లిమిట్ కంట్రోల్ చేస్తారనమాట చాలా వరకు. స్పోర్ట్స్ కార్స్ చూడండి, అదొకటి పోతుందా, నాకు లెఫ్ట్ సైడ్లో ఇంకోటి వస్తుంది. కార్వేట్ అంటుంది బ్రాండ్ పేరు. వీళ్ళిద్దరు ఇందాక మనం చూసినాం, ఇందాక చిన్న టౌన్లో వీళ్ళిద్దరు ఆపినరు అక్కడనే. వీళ్ళు ఎక్కడికో పోతున్నట్టు, వీళ్ళు కూడా లాస్ ఏంజలస్ పోతున్నారేమో. ఈ టౌన్ పేరు వచ్చేసి సోల్ వాంగ్ అంట. డానిష్ విలేజ్ బేకరీ. మొత్తం ఫుల్ అయిపోయింది ఇవాళ అయితే. మొత్తం చాలామంది జనాలు ఉన్నారు. ఏందో మరి ఇక్కడ ఒకటి మోటార్ సైకిల్ మ్యూజియం ఉంది. అది ఓపెన్ ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ ఒకవేళ ఓపెన్ ఉంటే పోదామని చెప్పి చూస్తున్నా. ఇదే మోటార్ సైకిల్ మ్యూజియం అంట. దీని టికెట్ వచ్చేసి $10 తీసుకున్నారు.
సైకిల్ మ్యూజియం నచ్చింది అనుకుంటున్నా. ఇఫ్ నచ్చితే మీకు నచ్చిన బైక్ ఏదో కింద కమెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ కొండ ఉందా, ఈ దీని సైడ్ నుంచి దీని చుట్టూ వెళ్తాం మనం ఇప్పుడు. ఈ కొండ చుట్టూనే తిరుగుతున్నాం మనం. అయితే రూట్ అట్లుంది. మన లక్కీగా మనం ఎగ్జిట్ తీసుకుంటున్నాం. అట్లా హైవే పైన మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను శాంటా బార్బరా నైబర్హుడ్లో ఉన్నా. మొత్తం రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది ఇది. ఇంకొక 10 minutesలో మనం శాంటా బార్బరా బీచ్ దగ్గరకు వెళ్ళిపోతాం. బండికి పెట్రోల్ కూడా కావాలి, నాకు కూడా ఆకలి అవుతుంది. కొంచెం ఏదో ఒకటి తినేసి మళ్ళీ వెంటనే స్టార్ట్ అయిపోదాం, ఎక్కువ టైం ఏం కాకుండా. అయ్యో వచ్చేసిన మనం శాంటా బార్బరా బీచ్. ఇది మొత్తం పామ్ ట్రీస్తో నిండిపోయింది. మీకు వెళ్ళే సైడ్ వస్తే, మీకు లాస్ ఏంజలస్ సైడ్ వస్తే పామ్ ట్రీస్ చాలా ఎక్కువ కనిపిస్తాయి. ఇంకా ఈ బీచ్, ఈ శాంటా బార్బరా డౌన్ టౌన్ రెండు కలిసిపోయి ఉన్నట్టున్నాయి. ఎందుకంటే ఈ పక్కకే షాప్స్, రెస్టారెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. లెఫ్ట్ సైడ్లోనేమో బీచ్ ఉంది.
ఇప్పుడు ఈ లొకేషన్ వచ్చేసి మనం మాలిబూ బీచ్ దగ్గర ఉన్నాం. ట్రాఫిక్ అంతా బీచ్కే. గజ్జ అన్నది పోలీసుడు సైరం కొట్టంగానే నన్ను ఆపుతున్నాడేమో అనుకున్నా నేను. ఆపుతున్నాడా ఏంది? ఏమో నన్నా లేకపోతే ఏంది ఇక్కడ కథ? సైరన్ నాకు కొట్టిండు, అలా ఆయన ఆగిండు. ఇంకా ఆయన ఆపిండు. నా వెనకాల కొట్టంగానే నన్నేమో అనుకున్నా. నేను స్పీడ్ కూడా పోవట్లేదు కానీ ఏం భయపడడానికి ఇక అంతే. ఒక్కొక్కసారి నాకు తెలియని మిస్టేక్ ఏదో ఉంటుంది, వాళ్ళు ఆపుతారు. నేను వెళ్ళేది ఈస్ట్ లాస్ ఏంజలస్. నా ఎయిర్బిఎన్బి అక్కడనే బుక్ చేసుకున్నాను అనమాట. మీరు లెఫ్ట్లో చూసుకుంటే ఆ స్కై స్క్రేపర్స్ ఉన్నాయి కదా, అదే లాస్ ఏంజలస్ డౌన్ టౌన్ అనమాట. సో మనం డైరెక్ట్ ఈస్ట్ లాస్ ఏంజలస్ వెళ్తున్నాం. నా అకామిడేషన్ అక్కడనే కాబట్టి అందుకే హైవే మించి వెళ్ళిపోతున్నాం. రేపు కానీ ఎల్లుండి కానీ మనం ఆ డౌన్ టౌన్ ఎక్స్ప్లోర్ చేద్దాం. Okay.